హాయ్ ఫ్రెండ్స్, సింపుల్లీ టేస్టీ పాస్తా చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ఆయిల్ పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకొని వేగిన తర్వాత ఉప్పు కొంచెం వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది, మెత్తగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకొని కొంచెం వేగనిచ్చేయాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాతను కొంచెం మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అవి కుక్ అయిన తర్వాతను కారం, చాట్ మసాలా, మ్యాగీ మసాలా బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం మరిగాక మరిగిపోయిన తర్వాతను కార్న్ఫ్లవర్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మరిగాక కొంచెం వాటర్ థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత పాస్తా ఉడకబెట్టి ఆయిల్ వేసి మిక్సీ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టి వాటర్ వేసి ఆయిల్ పట్టించి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్లో అదే థిక్నెస్ లిక్విడ్లో వేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఉల్లికాడలు కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది, ఫ్లేవరీగా ఉంటాయని వేస్తున్నాను ఫ్రెండ్స్. అంతా మిక్స్ చేసి కొంచెం ఉడికాక సర్వింగ్ చేసుకొని టేస్టీ పాస్తా తినడమే ఫ్రెండ్స్.